ఆ యొక్క స్త్రీ అయితే దేవుని మహిమపరచుటకై, దేవుని స్తుతించుటకై తన యొక్క జీవితం అంతా ఎదురు చూసినటువంటి ఆ కారణం ఏంటంటే రక్షకుడిని చూడగలిగినటువంటిది. ఆ రక్షకుడిని చూచుటకు ఎదురు చూచిన చూపులు సఫలత పొందినటువంటి సందర్భం, లేదా తన కోరిక సిద్ధింప చేయబడినటువంటి సందర్భం, తన ఆశను ఫలింప చేసినటువంటి సందర్భాన్ని ఆ తల్లి చూచి తన యొక్క సృష్టికర్త అయినటువంటి దేవదేవుని స్తుతిస్తూ, ఇదిగో నీ రక్షణను నేను కనులారా చూచాను, నీ రక్షణను నేను కనులారా చూచాను, ఇంతకంటే నాకు ఆనందం లేదు, ఇంతకంటే నాకు సంతోషం లేదు, ఈ సమయంలోనైనా నేను నీ సన్నిధానానికి చేరటానికి సిద్ధమే అన్నటువంటి భావన చేత ఆ తల్లి రక్షకుని గూర్చి స్తుతి గానాలతో స్తుతించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేయబడతాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఈ క్రిస్మస్ మనతో మాట్లాడినటువంటి మాటలు అనగా మన జీవితంలో ఔన్నత్యాన్ని, స్తుతి ద్వారా సమాధానాన్ని, స్తుతి ద్వారా శాంతిని, స్తుతి ద్వారా రక్షణ అనుభవాన్ని, అదే స్తుతి ద్వారా సిద్ధపరిచినటువంటి రక్షణను, అదే స్తుతి ద్వారా నడిపించగలిగినటువంటి ఒక నాయకత్వాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యందు ప్రియ సంఘమా, ఆయన నడిపించేటటువంటి నడుపుదల, ఆయన కాచేటటువంటి కాపుదల, ఆయన వినిపించేటటువంటి మాట, ఆయన ఔదార్యముతో తన కృపతో మనల్ని జీవింపచేస్తున్నటువంటి విధానానికై స్తుతులు చెల్లిస్తూ, ఈ ప్రత్యేక సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కూడా దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క నడుపుదల, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క రక్షణ కార్యములు జరిగించి దేవుడు మహిమపరచబడి, ఈ కుటుంబముల ద్వారా, మనందరి ద్వారా, సంఘము ద్వారా దేవుడు ఆరాధించబడి, దేవునికి స్తుతులు చెల్లించబడి, ఆయన మహిమోన్నతుడుగాను, మనమందరం కూడా రక్షణకు పాత్రులుగాను చేయునుగాక. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి, మరి ముఖ్యంగా ఈ కుటుంబాలన్నిటికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనమందరం లేచి నిల్చుండి అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని అప్పగించుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను కన్యక మరియ గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి, శిలువ వేయబడి, చనిపోయి, పాతిపెత్తబడి అదృశ్యలోకంలోనికి దిగిన. మూడవ దినం చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకమునికి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కుడి చేతికి కూర్చొని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు వచ్చాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సంఘ ప్రకటనలు చేయబడును.